ఏపీ అంటే అమరావతి గుర్తుకు వచ్చేలా ప్రపంచ స్థాయి హంగులతో రాజధాని నిర్మిస్తామన్నారు చంద్రబాబు. తన కలల క్యాపిటల్ అమరావతిని వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల్ని పరిశీలించిన సీఎం 5 ఏళ్లు రాజధానిపై వైసీపీ విషం చిమ్మిందని ఆరోపించారు. ఒక్క బిల్డింగ్ ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఏపీ రాజధాని అమరావతి, ఇది ఫిక్స్. 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేని నగరంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏపీ వాసులు గర్వంగా అమరావతే మా క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. ఈ మేరకు చంద్రబాబు క్యాపిటల్ ఏరియాలో పర్యటించి పనులు స్పీడప్ పై ఫోకస్ పెట్టారు. రాజధానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాల్ని కంప్లీట్ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో 5 ఏళ్లలో అంతులేని నష్టం జరిగింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. వేల మంది కార్మికులతో రేయింబవళ్లు సాగిన పనులకు 2019 ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో పనులు మళ్లీ స్పీడ్ అందుకోనున్నాయి. ఆగిపోయిన నిర్మాణాలను కంప్లీట్ చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతిపై ఫోకస్ పెట్టారు. ఫస్ట్ టూర్ పోలవరం, సెకండ్ అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ చేసిన విధ్వంసంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు శరవేగంగా సాగిన పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణాలన్నీ ఆగిపోవడంతో వాటిని చూసిన సీఎం రోడ్డు పొడవునా పెరిగిన చెట్లను చూసి తట్టుకోలేకపోయారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాటలు ఆడారని ఆరోపించారు. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునేలా క్యాపిటల్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ పరిశీలించారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలుపెట్టామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది. నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను. ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజల అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని, తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 2014లో విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలో అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 5 ఏళ్ల కాలంలోనే నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. రోడ్డు నిర్మాణం ఎంతో వేగంగా జరిగాయి. వెలగపూడి సమీపంలో సచివాలయాన్ని నిర్మించారు. అతి తక్కువ కాలంలో సచివాలయంతో పాటు హైకోర్టును నిర్మించారు. మరోవైపు చంద్రబాబుపై నమ్మకంతో తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణమైతే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించిన రైతులు రాష్ట్రం కోసం తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు.
దీంతో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మాణం చేపట్టారు. అమరావతి నిర్మాణానికి అన్ని పార్టీలు అంగీకరించాయి. తాము సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చాయి. అటు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారు. రాజధాని ప్రాంతంలోనే తాము ఇళ్లు నిర్మించుకున్నానని జనాలను నమ్మించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో విజయం సాధించింది. టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత వేగంగా అవుతాయని అంతా ఆశించారు. కానీ ప్రజలు అనుకున్నదొకటి, జగన్ చేసిందొకటైంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పక్కన పెట్టి తమ రాజకీయ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ అమరావతిని పట్టించుకోలేదు. క్యాపిటల్లోని నిర్మాణ పనులన్నీ నిలిచిపోయాయి. 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. అనూహ్యంగా 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు జగన్. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చి మడమ తిప్పడంతో అందరూ షాక్ అయ్యారు. తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీరోచితంగా పోరాటం చేశారు. వినూత్న రీతుల్లో నిరసనలు తెలియజేసిన జగన్ మనస్సు కరగలేదు. కనీసం 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ను పూర్తి చేయలేదు. అసలు అమరావతి వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు టీడీపీ నేతలు. ప్రధాని మోదీ చేతుల మీదుగా క్యాపిటల్ నగరంలో అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ప్రాంతం పాడుబడినట్టు ఉండడంతో ఉద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. మరోసారి ఇక్కడ ప్రణమిల్లారు సీఎం. ఇదివరకు సేకరించిన మట్టికి పూజలు నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు జరుగుతాయని ఆశించారు. దాదాపు సగం పనులు పూర్తయ్యాయి. మిగతావి కన్స్ట్రక్షన్ వర్క్స్ సాగుతున్నాయి. కానీ జగన్ వచ్చిన తర్వాత అమరావతిలో గత 5 ఏళ్లలో అంతులేని నష్టం జరిగింది. 2014 డిసెంబర్లో రాజధాని ప్రాంతంగా కృష్ణా తీరంలో ఉన్న గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత ఏడాది వ్యవధిలోనే భూ సమీకరణ పూర్తి చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. 2016 ఆగస్టు నాటికి ఏకంగా రాజధాని కార్యకలాపాల కోసం సచివాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2019 వరకు శరవేగంగా సాగిన నిర్మాణ పనులకు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఒక్కసారిగా నిలిచిపోయాయి. అమరావతిలో మొదటి దశ నిర్మాణానికి 51,687 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ ఎస్టిమేషన్ వేసింది. మాస్టర్ ప్లాన్లో దాదాపు 39,875 కోట్ల పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ పనుల్లో 15% సంబంధించిన 7,599 కోట్ల పనులకు సంబంధించిన టెండర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 320 కిలోమీటర్ల మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లను నిర్మించాలని కోరారు. మొత్తం 285 కిలోమీటర్లు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అమరావతిలో పనులు చురుగ్గా సాగిన సమయంలో నిర్మాణ పనుల కోసం ఏకంగా 45,000 మంది కార్మికులు పనిచేసేవారు. రోజుకు 3 షిఫ్టుల్లో పనులు కొనసాగేవి. శరవేగంగా పనుల్ని పూర్తి చేయడానికి ఆధునిక టెక్నాలజీ వినియోగించారు. సాధారణ గోడలతో నిర్మాణాలు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో షీర్ వాల్ టెక్నాలజీతో భారీ భవనాలు నిర్మాణం చేపట్టారు. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నగరంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అమరావతి నిర్మాణం లేదని తేల్చేయడంతో పనులు ఆగిపోయాయి. 2019 డిసెంబర్లో అసెంబ్లీలో 3 రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తామని జగన్ ప్రకటించడంతో రాజధాని రైతులు కన్నెర్ర చేశారు. కోర్టు కేసులు, చట్ట సవరణలు, వివాదాలు, విమర్శలు ఎన్ని వచ్చినా రాజధాని తరలింపుపై వైసీపీ అధ్యక్షుడు వెనక్కి తగ్గలేదు. అమరావతి నిర్మాణ భారం సాధ్యం కాదని రాజధాని తరలింపుకు మొగ్గు చూపారు. ప్రభుత్వం మారే సమయానికి కాంట్రాక్టర్లకు దాదాపు 9,000 కోట్ల రూపాయల్ని చెల్లించలేదు. చేసిన పనులకు డబ్బులు అందకపోవడంతో కోర్టుల్ని ఆశ్రయించారు. అయినా అమరావతికి నిధులు రిలీజ్ చేయలేదు.
రాజధానిలో మెజారిటీ ప్రాంతం కవర్ అయ్యే విధంగా మౌలిక వస్తుల కల్పనతో పాటు మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణానికి తొలి దశలో పనులను చేపట్టారు. మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణం కూడా దాదాపు 90% పూర్తి చేశారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో భాగంగా 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్కు నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రి కల్లా లిటిగేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందజేశారు. గత 5 ఏళ్లలో అమరావతి ప్రాంతం మొత్తం చిట్టడివిలా మారిపోయింది. నిర్మాణ పనుల పునాదుల్లో నీళ్లు చేరి చెరువుల్లా మారిపోయాయి. ఇప్పుడు వాటన్నింటినీ బాగుచేసి నిర్మాణ పనులు మళ్లీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం అమరావతి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో చూస్తే బాధేస్తుంది అన్నారు చంద్రబాబు. అత్యాధునిక హంగులతో కూడిన రాజధాని నిర్మాణ పనులన్నీ ఆగిపోవడంపై తట్టుకోలేకపోయారు. అభివృద్ధికి ఆనవాలుగా నిలిచే ఆకాశ హార్మ్యం లాంటి నిర్మాణాలు ఆగిపోయాయి. వికాసానికి పునాదులు పడిన చోటే 5 ఏళ్ల తర్వాత ఇప్పుడంతా విధ్వంసమే. ప్రగతి పరుగులు పెట్టిన చోటే కక్ష సాధింపు రాజకీయాలకి బలైన నగరం కనిపిస్తోందన్నారు. అమరావతి రాజధాని నగరం మొత్తం వైశాల్యం 217.23 చదరపు కిలోమీటర్లు. సీడ్ క్యాపిటల్ 16.94 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రాజధాని నగరం మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో విస్తరించి ఉంది. 2050 నాటికి 3.55 మిలియన్ల జనాభా ఉంటుందని అంచనా వేశారు. 33,000 కోట్ల అంచనా వ్యయంతో 7 నుంచి 8 ఏళ్లలో దశల వారీగా కొత్త రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్లలో దాదాపు 5,50,000 ఉద్యోగాలు సృష్టించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. 2025 నాటికి అమరావతి జనాభా 3,50,000 నుంచి 6 లక్షలకు చేరుతుందని అంచనా వేశారు. అమరావతిని ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి ప్రణాళిక రూపొందించారు చంద్రబాబు. ఫైనాన్షియల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం సిటీలను ఏర్పాటు చేయాలని భావించారు. అమృత విశ్వవిద్యాలయం, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, లండన్లోని కింగ్స్ కాలేజ్ సహకారంతో ప్రతిపాదిత ఎడ్యుకేషన్ సిటీలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల ద్వారా 60,000 ఉద్యోగాలు, స్థానిక జనాభా ప్రోత్సాహంతో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనుకున్నారు. ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూ యజమానులకు CRDAకి పూల్ చేయబడిన భూమిలో 25 నుంచి 30% పట్టణ పరిసరాల్లో అన్ని యుటిలిటీలతో పూర్తిగా అభివృద్ధి చెందిన ప్లాట్గా అందించారు. 22 రెవెన్యూ గ్రామాలు, 65,235 రిటర్నబుల్ ఫ్లాట్లలో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. వీటిలో 37,531 నివాస, 26,038 వాణిజ్య, 1,666 విల్లాలను వారి భూ యజమానులకు కేటాయించారు. ఇక స్టార్టప్ ఏరియా మొత్తం 6.84 చదరపు కిలోమీటర్లు. దీనిని 2015లో ప్రారంభించి వచ్చే 20 ఏళ్లలో 3 దశల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జర్మనీ, భారత్, జపాన్, సింగపూర్కు చెందిన 15 కంపెనీలు, సంస్థలు స్మార్ట్ బిల్డింగులు, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ ఎన్విరాన్మెంట్లు, స్మార్ట్ సహకారాలలో భాగస్వాములుగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత సింగపూర్ పేరు బాగా వినిపించింది. సింగపూర్ తరహాలో రాజధాని అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు చెప్పేవారు. క్యాపిటల్ నిర్మాణంలో అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ఏపీ ప్రభుత్వంతో తాము ఒప్పందం చేసుకున్నామని, రాజధాని అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని చెప్పారు. చంద్రబాబు సింగపూర్లో పర్యటించి వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని మార్చే అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం తమను ఆహ్వానించినట్టుగా చెప్పారు ఈశ్వరన్. ఈ మేరకు చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారు. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీకి అప్పగించారు. పలుమార్లు ఈశ్వరన్ అమరావతిలో పర్యటించారు. ఏపీ అసెంబ్లీ, సచివాలయ భవనాలను కూడా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించారు. అమరావతి రాజధానిలో 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి ఇతర కంపెనీలేవి బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. అసెండాస్, సిన్బ్రిడ్జి, సెమ్కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు అనౌన్స్ చేశారు. సింగపూర్లోని ప్రైవేటు కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో బాబు ప్రయత్నం మొత్తం రివర్స్ అయ్యింది. లేదంటే ఏపీ రాజధాని ఎప్పుడో అభివృద్ధి జరిగేది. భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ మంత్రి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ పర్యవసానాలతో 2015 నుంచి 2019 వరకు పలుమార్లు వినిపించిన సింగపూర్ కంపెనీలు, ఈశ్వరన్ పేర్లు ఆ తర్వాత ఏపీలో పెద్దగా వినిపించలేదు. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోవడంతో ప్రతిపాదిత స్టార్టప్ ఏరియా సహా మిగిలిన వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఈశ్వరన్ పేరు మళ్లీ వినిపిస్తుందా లేదా కొత్తవారి పేర్లు తెరపైకి వస్తాయా అనేది వేచి చూడాల్సిందే. చంద్రబాబు సీఎం కావడంతో అమరావతికి మహర్దశ పట్టింది. 5 ఏళ్లు అనిశ్చితిలో ఉన్న రాజధాని రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. తాము చేసిన పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నారు. క్యాపిటల్పై ఖర్చు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. అత్యాధునిక మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా అన్నారు చంద్రబాబు. అమరావతి అంటే సంపద సృష్టించే కేంద్రమన్నారు. రాజధానిపై ఎన్నో కుట్రలు, విష ప్రచారం చేశారని, ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడిందన్నారు సీఎం. అభివృద్ధి జరిగితేనే ఆదాయం పెరుగుతుందని వెల్ఫేర్ స్కీమ్స్ మరిన్ని ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేసేలా ఉపయోగపడతాయన్నారు. ఇక్కడ అమరావతి రాజధానిగా వస్తుందంటే అక్కడ విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని, కర్నూలును ఆధునిక నగరంగా చేయాలని భావించామన్నారు. అన్ని జిల్లా కేంద్రాలను ఎలా అభివృద్ధి చేస్తామో కూడా స్పష్టంగా చెప్పామన్నారు చంద్రబాబు. మూడు దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రి నారాయణ. తొలి విడత నిర్మాణం కోసం 48,000 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. క్యాపిటల్ కంప్లీట్ అవ్వడానికి మొత్తం 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ముందుగా రహదారులతో పాటుగా మౌలిక వస్తుల కల్పనకు ప్రయారిటీ ఇస్తామన్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, ఉన్నతాధికారులు, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లోనూ డెవలప్మెంట్ ఉంటుందన్నారు నారాయణ. గతంలో అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు ఖరారు చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అమరావతిని నిర్లక్ష్యం చేసిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం అమరావతి విషయంలో పనులు ప్రారంభంతో పాటుగా వేగంగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం తమ తొలి ప్రాధాన్యత అన్నారు మినిస్టర్. 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసింది, అవసరం లేదు అండి. అక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అండి. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో అవన్నీ, అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు, ఇటువంటివన్నీ చేయడానికి టోటల్గా 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం, వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ ఉంటుంది. 2.5 yearsలో ఫేజ్ 1 అవుతుందని గతం నేను చేసిన వర్క్, నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను. అయితే అధికారులతో కూర్చొని కన్ఫర్మ్ చేస్తాం. ఇక ఏపీ రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న భూములు, వెంచర్లలో ఫ్లాట్స్ కొనుగోలు చేసేందుకు కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే అపార్ట్మెంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో క్యాపిటల్ పరిసర ప్రాంతాల ప్రజల్లో మాత్రం పట్టలేనంత ఆనందం వెల్లివిరుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి బంపర్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు. వచ్చే 5 ఏళ్లు ఏం డోకా లేదు. ఈ టైంలోనే అమరావతి రాజధానిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎలాగూ కేంద్రం సపోర్ట్ ఉంది. చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పనులు కూడా పరుగులు పెట్టనున్నాయి.